టీడీపీ, వైసీపీ మధ్య రాజకీయ విమర్శలు మరోసారి తీవ్ర స్థాయికి చేరాయి. మాజీ మంత్రి అంబటి రాంబాబు సీఎం చంద్రబాబు టీడీపీని లక్ష్యంగా చేసుకుని ఘాటు వ్యాఖ్యలు చేశారు. గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ మాజీ మంత్రి అంబటి రాంబాబు టీడీపీపై విమర్శలు గుప్పించారు. మేము గొడవల పార్టీ, పరశురాముడు గొడవలని చెప్పాము ఆయన చెబుతుంటే. మాది గొడవల పార్టీ, ఆయన తడిగొడల పార్టీ. గొంతు కోసేస్తాడు. అసలు చంద్రబాబు నాయుడు గారు ఎవరి గొంతైనా కోస్తే పోస్ట్ మార్టంలో కూడా రిపోర్ట్ దొరకదు. డాక్టర్లు ఎంత వెదికి పోస్ట్ మార్టం చేసినా అంత బ్రహ్మాండంగా తడిగుడ్డలతో గొంతులు కోసేటటువంటి స్వభావం కలిగినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు మాది గొడవల పార్టీ, మాది రౌడీల పార్టీ. ఇవుళ్ళే రౌడీలు, రౌడీలు మనం చూశారుగా మీరు. మా కార్లు పాల్గొట్టారు, మా ఇంటి మీద దాడి చేశారు. ఎక్కడ పెడితే అక్కడ పోలీస్ స్టేషన్ మీద దాడి చేస్తున్నారు. ఇప్పుడు ముద్దాయిని వదిలించండి, మాకు అప్పచెప్పండి ముద్దాయిని, ఆ సంగతి తెలుస్తా ఉంటున్నారు. ఎవరు రౌడీ పార్టీ? ఎవరు రౌడీ పార్టీ అని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు. లాకప్లో చచ్చిపోతున్నారు, అదేమంటే రౌడీలు అంటారు వాళ్ళని. ఎవరిది గొడవల పార్టీ? ఎవరు దౌర్జన్యాల పార్టీ? మీది దౌర్జన్యాల పార్టీ, మీరు దౌర్జన్యకారులు. కాకపోతే మెత్తగా ఉపన్యాసాలు చెప్పేటటువంటి కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నారు తప్ప మీ అంత దుర్మార్గమైనటువంటి రాజకీయాలు, మీ అంత దారుణమైన హత్యలు చేసే రాజకీయాలు చెప్పారంటే బోలెను ఉన్నాయి. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో రంగా థియేటర్ సమీపంలో గ్యాస్ పేలుడు సంభవించింది. స్థానికుల సమాచారం ప్రకారం సమీపంలోని ఎల్పీజీ గ్యాస్ నింపే షాప్ నుంచి ఈ పేలుడు సంభవించి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. పేలుడు దాటికి ఆ ప్రాంతంలో ఒక్కసారిగా కలకలం రేగగా అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని పరిశీలించారు. తెలంగాణలోని నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపు తప్పి ఓ ప్రైవేట్ బస్సు ఎదురుగా వస్తున్న ఓ కారును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. కారు డ్రైవర్కు తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. సమాచారం అందుకున్న చిట్యాల పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. स्टेयरिंग को लगा दो। अरे यार ऐसा नहीं आता। साइड डोर को लगाओ। हाँ डोर को कुंडी लगा के डोर में लगाओ ना डोर में। ఏపీ మంత్రి కందుల దుర్గేష్ రాష్ట్రంలో సినీ పరిశ్రమ అభివృద్ధిపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్కు 974 కిలోమీటర్ల పొడవైన సముద్ర తీరం ఉందని, ఇక్కడ ఉన్న అద్భుతమైన ప్రకృతి అందాలు తెలంగాణలో లేవని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ తరహాలో ఆంధ్రప్రదేశ్లో కూడా ఆధునిక సినీ స్టూడియో నిర్మించాలని ఆకాంక్షించారు. సినీ పరిశ్రమకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించే సంస్థలకు ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని మంత్రి దుర్గేష్ హామీ ఇచ్చారు. సినిమా షూటింగ్లు చేయడం ద్వారా, ఎందుకంటే సినిమా అనేది ఒక అద్భుతమైన మీడియం, అది ప్రజలకు చేరువయ్యేంత విధంగా మరెవరూ చేరువ కాలేరు.
అందువల్ల సినిమాలో ఒక ప్రకృతి సౌందర్యాన్ని మీరు చూపించిన విధానం వల్ల ఎంతో మంది ఆ విషయాల పట్ల ఆకర్షితులై ఆ ప్రాంతానికి మీరు సందర్శకులుగా టూరిస్టులుగా రావడానికి అవకాశం దొరుకుతుంది కనుక మీరు ఆంధ్రప్రదేశ్ యొక్క అందాల్ని సెల్యులాయిడ్ మీద చూపించిన విధానానికి నేను ప్రత్యేకంగా మీకు అభినందనలు తెలియజేస్తూ మీరు చెప్పిన విధంగానే రాబోయే రోజుల్లో సింగిల్ విండో సిస్టంలో మీకు 100% కూడా ఏ రకమైన పర్మిషన్లు కావాలన్న సినిమా షూటింగ్లకి 100% కల్పించడానికి ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో 100% సహకరిస్తుందనేటువంటి మాటను కూడా మీ అందరికీ మనవి చేస్తూ అదేవిధంగా సినిమా రంగానికి సంబంధించిన మౌలిక సదుపాయాలు కూడా ఇక్కడ ఏర్పడాలి. స్టూడియోలు కానీ, రికార్డింగ్ థియేటర్లు కానీ, రీ రికార్డింగ్ థియేటర్లు కానీ, డబ్బింగ్ థియేటర్లు కానీ ఇవి కూడా ఇక్కడికి రావాల్సిన అవసరం ఉంది. 974 కిలోమీటర్ల పొడవున సముద్ర తీరం అద్భుతమైన అందాలను మనకిస్తుంది. అవి తెలంగాణలో లేవు. ఇక్కడ అద్భుతమైన అందాలు మనకు ఉన్నాయి. ఈ అందాలని మీరు చూపిస్తూనే మరో పక్కన హైదరాబాద్ లో కట్టినట్టుగానే ఇక్కడ స్టూడియోల్ని వాటిని కూడా నిర్మించండి. దానికి ప్రభుత్వం సంపూర్ణంగా సహకరిస్తుంది. ఆంధ్రప్రదేశ్ లో తెలుగు చలనచిత్ర పరిశ్రమ వేళ్లునుకోవటానికి ఈ ప్రభుత్వం సంసిద్ధంగా ఉందనేటువంటి మాటను కూడా మీ అందరికీ మనవి చేస్తూ ఇలాంటి ఔత్సాహిక నిర్మాతలు, ఔత్సాహిక దర్శకులు, ఇప్పటికే మంచి పేరు తెచ్చుకున్నటువంటి వారు, జాతీయ అవార్డులు తెచ్చుకున్నటువంటి ఇలాంటి యువకులు మంచి సినిమాలు తీయడం ద్వారా, ఇలాంటి హీరోయిన్లు మంచి సినిమాల్లో యాక్ట్ చేయడం ద్వారా రాబోయే రోజుల్లో తెలుగు సినిమా ఖ్యాతిని మరింతగా విశ్వవిఖ్యాతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారందరికీ శుభాభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మాజీ మంత్రి హరీష్ రావు తెలంగాణ రాష్ట్ర అప్పుల లెక్కలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లలో చేసిన అప్పు 4,17,495 కోట్లు మాత్రమేనని, ఆ లెక్కలు కూడా భట్టి విక్రమార్క వెల్లడించిన వివరాల్లోనే ఉన్నాయని ఆయన అన్నారు. 2023లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత FRBM కింద 3 నెలల్లో 15,118 కోట్లు రుణాలు తీసుకున్నారని ఆరోపించారు. భట్టి గారు నిన్న మీడియా సాక్షిగా ఒక డాక్యుమెంట్ చూపించారు. ఇది భట్టి గారు పెట్టిన డాక్యుమెంట్. ఈ డాక్యుమెంట్ నుంచి ముందు మాట్లాడతా. 1 by 1 ఐ విల్ షో ఆల్ ద డాక్యుమెంట్స్. ఇందులో FRBM లోన్స్ 3,89,673, బీఆర్ఎస్ ప్రభుత్వం రాకముందే 72,000 కోట్ల రూపాయలు ఉన్నాయని చెప్పి చూపించారు. ఇందులో ఎంత తెలివిగా చూపించిందంటే, ఈ 3,89,000లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత, అంటే డిసెంబర్ 7 నుంచి మార్చి 31, 2024 దాకా తీసుకున్న అప్పులు కూడా ఇలా చూపించేసారు. డిసెంబర్ 7కు కాంగ్రెస్ ప్రభుత్వం మార్చి 23న ఏర్పడ్డది. ఈ 3,89,000లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత చేసిన అప్పు, అంటే ఆ 3 నెలల 23 రోజుల అప్పు కూడా ఇంట్లో కలిపారు. దానికి డాక్యుమెంట్ చూపిస్తా. RBI రిపోర్ట్ పెట్టు బాబు. దిస్ ఈస్ ద RBI రిపోర్ట్. ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెబ్సైట్ నుంచి వచ్చిన రిపోర్ట్. ఇది దీంట్లో మీరు చూస్తే డిసెంబర్ 12 500 కోట్లు, డిసెంబర్ 19 900 కోట్లు, జనవరి 16 1000, జనవరి 16 మరో 1000, జనవరి 23 1000, ఇట్లా మొత్తం మీరు లాస్ట్ మార్చ్ 26 2024 వరకు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పు 15,118 కోట్లు. ఈ 15,118 కూడా బీఆర్ఎస్ ఖాతాలు జమ చేసిండ్రు. ఈ 15,118 మరియు పాతది 72,658, ఇది బీఆర్ఎస్ ప్రభుత్వం రాకముందు ఉమ్మడి రాష్ట్రంలో వారసత్వంగా మనకు వచ్చినటువంటి FRBM అప్పు. అయితే ఇప్పుడు ఇందులో భట్టి గారు ఏం చెప్తుండ్రు, ఫైనల్గా 5,16,881 ఇక్కడ రాసినారు. టోటల్ లోన్ FRBM అప్పు ఒకటి, కార్పొరేషన్లు తీసుకొని ప్రభుత్వం చెల్లించే అప్పు 1,20,208 మీరు బోర్డు మీద చూస్తున్నారు. మొత్తం కలిపి 5,16,881. ఇందులో మనం తీసేయాల్సింది ఏంది, ఈ 84,268 ఏదైతే ఉందో ఇది తెలంగాణ ఏర్పడక ముందు ఉమ్మడి రాష్ట్రం వారసత్వంగా వచ్చిన అప్పు 84,268 మీరు చూస్తున్నారు కదా. ఈ 5,16,881 నుంచి ఈ 84,268 తీసేయాలి. ప్లస్ నేను ఒక అప్పు
మా దాంట్లో కలిపిందని చెప్పిన ఏది 15,118 15,118 ప్లస్ 84,268 కలిపితే ఎంత అవుతుంది 99,386. ఈ 99,386ను 5,56,000 తీసేస్తే ఎంత 4,17,495 కోట్లు. దిస్ ఈస్ ద లోన్ బీఆర్ఎస్ హయాంలో రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి తిరిగి చెల్లించవలసిన అప్పు 4,17,495. ఈ 4,17,000 అనేదాన్ని ఇప్పటికి నేను 40 సార్లు చెప్పిన, అసెంబ్లీలో చెప్పిన, బయట చెప్పిన, టీవీ డిబేట్లో చెప్పిన, మళ్ళీ ఈ రోజు చెప్తున్నది కూడా నిన్న బట్టి గారు చూపించిన కాగితంలో నుంచే చెప్తా ఉన్నా. ఇది బట్టి గారి కాగితం ప్రకారం చూసిన, అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తెలంగాణ వైట్ పేపర్ ప్రకారంగా చూసిన, సోషో ఎకనామిక్ సర్వే ప్రకారంగా చూసిన, కాగ్ రిపోర్ట్ ఆధారంగా చూసిన, రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి తిరిగి చెల్లించవలసిన అప్పు కేవలం 4,17,000 కోట్లు మాత్రమే. సరే, తెలంగాణలో రుణాల వ్యవహారంపై బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య ఆరోపణలు ప్రత్యారోపణలు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర ఆరోపణలు చేశారు. రుణాల కోసం బ్రోకర్లను నియమించి కమిషన్లు చెల్లిస్తూ అప్పులు తీసుకున్న ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని విమర్శించారు. అసలు ఇంకా వీళ్ళ సంగతి చాలా చెప్పేది ఉన్నది. అసలు సిగ్గుపడుతుంది, ఈ దేశంలో ఎక్కడ లేదు. లంచాలు ఇచ్చి అప్పులు తెస్తారు వీళ్ళు. బ్రోకర్లను పెట్టి కమిషన్లు ఇచ్చి లంచాలు ఇచ్చి ఎఫ్ఆర్బిఎం బయట అప్పులు కనబడకుండా దానికి బాండ్స్ అని అందమైన ముసుగు పెట్టి అప్పులు తెస్తున్నారు. ఇప్పటికి 30,000 కోట్లు తెచ్చిండ్రు. 30,000 కోట్లకు 510 కోట్ల లంచం ఇచ్చిండ్రు. సిగ్గుపడాలి. లంచం ఇచ్చేవాడిని అప్పులు తెస్తాడా రాష్ట్రానికి? టీజీఐఐసిలో 10,000 తెచ్చిండ్రు. హెచ్ఎండిఏలో 20,000 కోట్ల అప్పు తెచ్చిండ్రు. 30,000 కోట్లకు ఇప్పటికే 500 కోట్ల కమిషన్ లంచం ఇచ్చిండ్రు. అప్పు ఇప్పించినందుకు బ్రోకర్ ఉంటాడు కదా రెండుమిట్ల అప్పు ఇప్పించిన బ్రోకర్కు వీళ్ళు ఇచ్చిన ఫీజు లంచం 510 కోట్లు. కమిషన్లు ఇచ్చి బ్రోకర్లకు లంచం ఇచ్చి అప్పులు తెస్తున్నారు ఈ తెలంగాణకు. మీరు చరిత్రలో ఎక్కడన్నా ఉందా? ఈ దేశంలో ఏ రాష్ట్రం అన్నా చేస్తుందా? ఎప్పుడన్నా తెలంగాణ రాష్ట్ర చరిత్రలో లంచాలు ఇచ్చి బ్రోకర్లను పెట్టి బ్రోకర్ కమిషన్లు ఇచ్చి అప్పులు తెచ్చిన రాష్ట్రం ఉందా? సిగ్గుతో తలదించుకోవాలి రేవంత్ రెడ్డి గారు. ఇంకా మాట్లాడతారు మీ ముఖానికి. 30 తెచ్చిండ్రు, ఇంకా 70 తెస్తారట. దానికి కూడా రెడీ చేసిండ్రు. త్వరలో అన్ని ఆధారాలు డాక్యుమెంట్లతో సహా బయట పెట్టని ఉత్తగా మాట్లాడతారు. ఇది అసెంబ్లీలో నా క్వశ్చన్. బ్రోకర్ని పెట్టిండ్రా, లంచం ఇచ్చిండ్రా, ఎంత 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 లంచం ఇచ్చిండ్రు అని అడిగిన. ప్రభుత్వ సమాధానం, మర్చెంట్ బ్యాంకర్స్ బై ద నేమ్ ట్రస్ట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే బ్రోకర్కు 1,69,83,97,978 రూపాయలు లంచం ఇచ్చినాము, బ్రోకర్ ఫీజు ఇచ్చినామని అసెంబ్లీలో ప్రభుత్వం ఇచ్చిన సమాధానం. 169,83,97,978 రూపాయలు బ్రోకర్ ఫీజు లంచం ఇచ్చి 10,000 కోట్ల అప్పు తెచ్చినామని అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సమాధానం. ఇది 10,000 కోట్లకు 169 కోట్లు ఇచ్చిండ్రు. మళ్ళీ ఒకసారి అసెంబ్లీలో అడిగిన, ఇది నాకు డౌట్ వచ్చింది, వీళ్ళు అంతటా లేపుతుర్రా ఈ పైసలు, ఇది టీజీఐసీలు లేపినట్టే హెచ్ఎండిఏలు కూడా లేపుంటారని క్వశ్చన్ అడిగిన. ఇది హెచ్ఎండిఏ ఆన్సర్ అసెంబ్లీలో. హెచ్ఎండిఏలో 20,000 కోట్ల అప్పు తెస్తున్నాం అని చెప్పిండ్రు. ఆడ కూడా బ్రోకర్ని పెట్టుకున్నారు. సేమ్ ట్రస్ట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజరీ ప్రైవేట్ లిమిటెడ్ అనే బ్రోకర్ని పెట్టినాం అని ఆ రోజు ఆన్సర్ ఇచ్చిండ్రు. అప్పటికి ఏం రాసిండ్రు ఇలా అంటే, ఏ భూములు కుదబెట్టాలి, ఏవేవి కుదబెట్టాలనో జర చర్చలలో ఉన్నాం, ఇంకా అప్పు లావటలేదు అన్నారు. ఇది చాలా రోజులు. ఇది అసెంబ్లీలో ఆన్సర్ వచ్చి దాదాపు 6 నెలలు ఏడాది అయింది. ఆల్రెడీ ఇక్కడ లేపినరు, ఈడ కూడా బ్రోకర్ ఫీజు ఇచ్చారు. ఇది 20, అది 10, 30,000 కోట్లు అప్పు అనకుండా దీనికి బాండ్స్ అనే అందమైన ముసుగు పెట్టి హెచ్ఎండిఏ భూములు, టీజీఐసి భూములు కుదబెట్టి బ్రోకర్లను పెట్టి 500 కోట్లు లంచాలు ఇచ్చి బ్రోకర్ ఫీజు ఇచ్చి ఇలా 30,000 కోట్ల అప్పు తెచ్చారు. ఈ 30 జాలయట. ఇప్పుడు 3 కార్పొరేషన్లు చేసింది కదా, ఎన్పీడీసీఎల్, ఎస్పీడీసీఎల్, రైతు డిస్కామ్. ఆ మూడింటి మీద లేపుతారట. దానికి 10. ఈడొక 3 కార్పొరేషన్లు చేసింది కదా, జిహెచ్ఎంసీ, సైబరాబాద్, మల్కాజ్గిరి. దీని మీద ఒక 30 లేపుతారట. ఇప్పుడుగా దీనికి 30, అవి 30, 60. ఆల్రెడీ ఒక 30 లేపిండ్రు, 90. జిహెచ్ఎంసీ ఒక 10. మొత్తానికి 1,00,000 కోట్లు
బ్రోకర్ ఫీజులు ఇచ్చి లేపుతారట పైసలు. అంటే ఇప్పటికే తెచ్చిన 30కే 500 కోట్లు ఇచ్చిండ్రు. ఇంకా 70,000 కోట్లు లేపాలంటే అదో 1,200 కోట్లు లంచం. అంటే అదో 1,200, ఇదో 500, అంటే 1,710 కోట్ల రూపాయల లంచాలు ఇచ్చి, బ్రోకర్ ఫీజులు ఇచ్చి, 1,00,000 కోట్ల రూపాయల అప్పు ముసుగులో అందమైన పేరు బాండు. అది అప్పే 1,00,000 కోట్లు తెస్తుంది. ఇంకా మీరు మా గురించి మాట్లాడతారు. ఇవన్నీ లెక్కలు తీస్తే ములుగు జిల్లా మంగపేట మండలానికి క్రీడా మైదానం మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ యువత జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించింది. మంత్రి సీతక్కను పలుమార్లు కలిసి వినతి పత్రాలు ఇచ్చినా తమ సమస్యలను పట్టించుకోవడం లేదని యువత ఆవేదన వ్యక్తం చేసింది. జనగామ సమీపంలోని పెంబర్తి వద్ద హైవేపై బ్యారికేడ్లు ఏర్పాటు చేసి పోలీసులు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాన్వాయ్ను నిలిపివేశారు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేతలకు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కింద పైన పొలాలు ఎండుతున్నాయి, ప్రభుత్వం తెలివి లేదు, అది కూడా గత భయం ఎందుకంటే అన్ని బండ్లు పంపితే పోతాం, లేదంటే ఇక్కడ కూర్చోమంటే ఇన్న బండి అడ్డం పెట్టి ఇన్న కూర్చుంటామని. బండి అడ్డం పెట్టి కూర్చోమంటావా అందరినీ పంపిస్తావా? మీ డిఎస్పీ ఎక్కడున్నారు? మీ డిఎస్పీ నువ్వు ఎక్కడున్నారు? నర్సయ్య గారు వర్ధన్నపేటనే, మీరు డిఎస్పీ కదా, పంపండి. మరి ఎందుకు నాకు అర్థం కాదు. నేను ఇక్కడే ఉంటాను, అందరినీ పంపితే పోతాను, లేదంటే మరి రోడ్డు కట్టగా బండి పెట్టి నిన్ను కూర్చుంటాను. బండి పెట్టి ప్రముఖ సంగీత దర్శకుడు కోటి శ్రీవారి బ్రహ్మోత్సవాల కోసం అన్నమయ్య కీర్తనలు నిర్వహించే అవకాశాన్ని కల్పించిన టీడీ కృతజ్ఞతలు తెలిపారు. త్వరలోనే ఈ అన్నమయ్య కీర్తనలను విడుదల చేస్తానని ఆయన వెల్లడించారు.
జనగామ జిల్లా కుమ్మల చెక్ పోస్ట్ వద్ద బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాన్వాయ్ ను పోలీసులు మరోసారి అడ్డుకున్నారు. ఈ ఘటనతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొనగా భారీ సంఖ్యలో పోలీసులు మోహరించి పరిస్థితిని పర్యవేక్షించారు. ప్రభుత్వానికి ఇవాళ బీఆర్ఎస్ నాయకత్వం అంటే, కేసీఆర్ గారి నాయకత్వం అంటే ఎంత భయమో దీన్ని బట్టి తెలుస్తా ఉన్నది. 1,00,000 క్యూసెక్కుల నీళ్లు కిందికి పోతుంటే, ఇవాళ గోదావరి నుంచి సముద్రంలో వృధా కలుస్తుంటే ఆ నీళ్లను చూపెట్టి పైన ఎండుకున్న పొలాలు, పైన నాట్లేయలేని పరిస్థితి, అట్లాగే ఎండుకున్న రిజర్వాయర్, ఇవన్నీ కూడా చూపెట్టి కింద వృధా పోతున్న నీళ్ళని వాళ్ళ కన్నెపల్లి దగ్గర ఒక పంప్ ఆన్ చేస్తే పైకి నీళ్ళు ఇవ్వచ్చు. నిజంగా ఈ ప్రభుత్వానికి చేత కాకపోతే, ఈ ప్రభుత్వానికి నిజంగానే వ్యవసాయాన్ని బాగా చేసే వాళ్ళకు ఆలోచన గాని ఉద్దేశం గాని లేకపోతే, ఒక వారం రోజులు కేసీఆర్ గారికి అప్పచెప్పండి. కన్నెపల్లి దగ్గర నుంచి వాళ్ళ నీళ్లు పంపులు ఆన్ చేసి మొత్తం వారం రోజుల లోపలనే అన్ని జలాశయాలు నింపి రాష్ట్రంలోని మరి గోదావరి మీద ఆధారపడ్డ, గోదావరి పరివాహక ప్రాంతం మీద ఆధారపడ్డ, గోదావరి మీద ఆధారపడ్డ ప్రతి ఎకరం పంట పొలానికి నీళ్లు ఇచ్చే బాధ్యత మాది. ఇవాళ సింపుల్ గా 93.5 మీటర్ల మీద గోదావరి ప్రవహిస్తా ఉంది. మేడిగడ్డ బ్యారేజ్ తో సంబంధం లేకుండా, బ్యారేజ్ గేట్లు తెరుచున్నాయా మూసున్నాయా అన్న దాంతో నిమిత్తం లేకుండా ఇవాళ బ్రహ్మాండంగా పంపులు ఆన్ చేస్తే కన్నెపల్లి దగ్గర నుంచి లిఫ్ట్ చేయొచ్చు. ఆడ 96 మీటర్ల మీదికెళ్లి గోదావరి పోతున్నది. ఇవాళ 93.5కే మీరు బ్రహ్మాండంగా పంపులు ఆన్ చేయొచ్చు. ఆడ బ్యారేజ్ తో సంబంధం లేకుండా నీళ్లు తోడొచ్చు. బ్రహ్మాండంగా మిడ్ మానేర్ గానీ, లోవర్ మానేర్ గానీ, పైన ఉండే మల్లన్న సాగర్ గానీ, రంగనాయక సాగర్ గానీ, అన్ని కూడా బసవాపూర్తో సహా అన్ని రిజర్వాయర్లు నింపొచ్చు. బ్రహ్మాండంగా రైతులకు నీళ్లు ఇవ్వచ్చు. మార్గ మధ్యంలో ఉండే చెర్రల్లో కూడా నీళ్లు పోయొచ్చు. కానీ ప్రభుత్వం తన చేతగాంతనాన్ని, తన అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి ఇలా మమ్మల్ని జనగామ దగ్గరనే అడ్డుకునే ప్రయత్నం చేస్తా ఉన్నది. ఎందుకు అడ్డుకుంటున్నారని మేము అడిగాం పోలీసులు. మాకు ఆదేశాలు ఉన్నాయంటారు. కింద నీళ్లు వృధాగా పోతుంటే అవి రైతులకు చూపెడతామంటే మీకెందుకు భయం? ఎల్నీనో అంటున్నారు, కరువు వచ్చింది అంటున్నారు. కరువు వచ్చినా ఇవాళ కల్పతరువు లాంటి కాళేశ్వరం తెలంగాణకున్నది. కల్పతరువు లాంటి కాళేశ్వరంలో మీరు చేసేది ఏం లేదు. కన్నెపల్లి కాడ 2 బటన్లు ఒత్తాలి అంతే. ఆ 2 బటన్లు ఒత్తితే మా కరీంనగర్ నియోజకవర్గంలోని మొట్టమొదటి బెనిఫిషరీ కరీంనగర్ నియోజకవర్గంలోని ప్రాంతం. అందుకే ఈ రకంగా మొత్తం నీళ్లన్నీ కూడా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఇవ్వచ్చు అనే మాట చూపెడతామని మేము పోతుంటే, కాళేశ్వరం కూలిపోయిందన్న సన్నాసి రేవంత్ రెడ్డి ఇవాళ తన అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి, తన చేతగాంతనాన్ని మరి ప్రజలకు తెలియకుండా దాపెట్టే ప్రయత్నంలో మమ్మల్ని అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ కన్నెపల్లి చేరుకుంటాం. తప్పకుండా అన్ని విషయాలు రైతులకు అక్కడ పారుతున్న నీళ్లు చూపెడతాం. పైకి నీళ్లు ఎట్లా తీసుకుపోవాలో కూడా చూపెడతాం. ప్రభుత్వం దిగొచ్చేదాకా పోరాటం చేస్తాం.